నీటి మాట లోపల మహాలయ అమావాస్య అంటే ఏమిటి అనేది, అది ఎందుకు చేస్తారు, మామూలుగా పితృతర్పణాలు ఎందుకు పెడతారు అనే విషయం గురించి మనం తెలుసుకుందాం మిత్రమా. ఈరోజు మహాలయ అమావాస్య అంటే ఏమిటి, ఇది ఇక్కడ టార్టాయిస్ కనపడుతుంది కదా, టార్టాయిస్. మనకు శివాలయాలలో కూడా ఈ టార్టాయిస్లు కనపడుతూ ఉంటాయి మిత్రమా, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం శివాలయాల్లో. ఇంకా మహాలయ అమావాస్య అనగానే అంటే ఏమిటి, భాద్రపద మాసంలోని శుక్లపక్షము దేవతా పూజలకు ఎంత విశిష్టమైందో, బహుళపక్షము కూడా పితృదేవతా పూజలకు అంత శ్రేష్టమైనది మిత్రమా, అంత శ్రేష్టమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షము కనుక దీనికి పితృపక్షమని, మహాలయ అమావాస్య అని పేరు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షములో తమ పితృదేవతలు ఏ తిథి నాడు మృతి చెందారో ఈ పక్షములో వచ్చి అదే తిథి నాడు శ్రాద్ధం నిర్వర్తించాలి. తండ్రి జీవించి తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షంలో వచ్చే నవమి నాడు తర్పణ శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లి తండ్రి ఇద్దరు లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ఈ పక్షమంతా చేయలేని వారు ఒక మహాలయ అమావాస్య రోజు నాడైనా చేసి తీరితే అంత పుణ్యఫలం లభిస్తుంది. దానశీలిగా పేరు పొందిన కర్ణుడికి మరణానంతరము స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యములో ఆకలి దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకొని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం, ఆ పండు కాస్త బంగారు ముద్దలా మారిపోయింది. ఆ చెట్టుకున్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఎవరికి? కర్ణుడికి. ఇలా లాభం లేదనుకుని కనీసము దప్పికైనా తీర్చుకుందామని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకుని నోటు ముందు ఉంచుకున్నాడు. తాగడానికి ప్రయత్నించాడు. ఆ నీరు కాస్త బంగారపు నీరుగా మారిపోయింది. స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పేమిటి, తనకిలా ఎందుకు జరుగుతుంది అని బాధపడుతూ ఉండగా, కర్ణ, నీవు దానశీలిగా పేరు పొందావు, చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారము వెండి డబ్బు రూపేణ చేశావు, కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకు ఈ దుస్థితి ప్రాప్తించింది అని ఆకాశవాణి అంటే అశరీరవాణి పలుకులు వినిపించాయి. కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్ళి పరిపరి విధాల ప్రాధేయపడగా, ఆయన కోరిక మేరకు దేవరాజు అయిన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడు. ఏమిటది? నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అనర్థులందరికీ అన్నం పెట్టి మాతాపితృలకు తర్పణం వదిలి తిరిగి రమ్మన్నాడు. ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పడ్యమి నాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేశాడు. పితృలకు తర్పణాలు వదిలాడు. తిరిగి అమావాస్య నాడు స్వర్గానికి వెళ్ళాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షము రోజులకే మహాలయ పక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు మిత్రమా. పౌర్ణమి తర్వాత మొదలయ్యే భాద్రపద కృష్ణపక్షము పితృదేవతారాధన సమయం.
15 రోజుల పాటు లేదా ఒక్కరోజున అయినా పితృదేవతారాధన ఈ మహాలయ పక్షంలో సాంప్రదాయంగా అందరూ నిర్వహించాలి. తండ్రి జీవించి ఉన్నవారు ఈ పితృకార్యాలను నిర్వహించరు. ఈ 15 రోజులు నియమపూర్వకంగా పితృదేవతలను తర్పణాదుల ద్వారా తృప్తిపరచాలి. పితరులను తృప్తిపరిచే ఈ కర్మల ద్వారా పితృరుణము తీర్చుకునే అవకాశము స్వర్గస్థులైన మాతాపితరుల కోసము ప్రతివారు ఈ పక్షాలలో విధింపబడ్డ పితృకర్మలను ఆచరించాలి. తద్వారా శ్రేయస్సును పొందగలరు. ప్రతి ఏడు చేసే శార్దము కన్నా అతి ముఖ్యమైన శార్దాలు ఈ మహాలయ పక్షం. 15 రోజులు చేయలేని వారు ఒక్క మహాలయమైన చేసి తీరాలి. ఆ ఒక్కరోజు వారు అన్నశార్దము పెట్టలేకపోతే హిరణ్య శార్దం చెయ్యాలి. అంటే హేమాద్రి అనే ధర్మశాస్త్ర గ్రంథంలో దీని గురించి చెబుతూ, ఏమి చేయలేని నిష్టదరిద్రుడు ఒక పెద్ద అరణ్యంలోకి వెళ్ళి ముళ్ళకంచెను అతుక్కొని పితృదేవతలను ఉద్దేశించి కన్నీరైనా కార్చవలనని చెప్తారు. ఆ ధర్మశాస్త్రంలో చెప్పారట హేమాద్రి అనేదాన్ని. అంటే ఈ మహాలయ మహాలయంలో ఒక విశేషము, వారి వారి జ్ఞాతి బంధుమిత్రులందరికీ ఆర్ఘ్య ఉదక పిండోదకాలు ఉండవట. ఒకవేళ అలా చేయనట్టయితే మనకు అవి ఉండేయట. వాళ్ళ కర్మను రుణాలను తీర్చుకోలేమట మిత్రమా. అందు గురించి మా తాత పెట్టలేదు, మా నాయన పెట్టంటే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో వాళ్ళు పెట్టకుండా, ఇప్పుడు మనకు పరిస్థితులు అన్నీ ఉన్న వాళ్ళం ఎవరమైనా అయితే తప్పకుండా పిండ ప్రదానం చేయకుండా ఒక బ్రాహ్మణుని పిలిచి తోచినంత ద్రవ్యం, డబ్బు రూపేణ కానీ వస్తు రూపేణ కానీ అన్నము, బియ్యము, పప్పు, పండ్లు, కూరగాయలు వీటినైనా ఇచ్చి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ మహాలయ అమావాస్య యొక్క విశిష్టత ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకున్నాం కదా మిత్రమా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.